నమస్కారం. వీడిస్టల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ టీడీపీ కార్యాలయంలో విజయవంతంగా జరిగిన తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడు కార్యక్రమం. కడపలో జరిగే మహానాడు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ నాయకులు. లిక్కర్ స్కీంపై జగన్ స్పందనను తప్పుపట్టిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనంద్ బాబు. మద్యం అక్రమాల్లో దోషులు జైలు పాలవుతుంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదంటూ ఎద్దేవా. విజయనగరం పేలుళ్లు కుట్ర కేసు నిందితుల్ని వారం రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించిన విజయనగరం మెజిస్ట్రేట్. కట్టుదిట్టమైన భద్రతల నడుమ నిందితులను సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తరలించిన పోలీసులు. అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల ఆట కట్టించిన అనకాపల్లి పోలీసులు. అచ్యుతాపురం కేంద్రంగా నడుస్తున్న 3 ముఖ్య కేంద్రాలపై పోలీసుల దాడి, సైబర్ నేరగాళ్ల అరెస్ట్. కడపలో జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ సీనియర్ నేతలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నగరంలో విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా మహానాడు జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అధ్యక్షతన జరిగిన ఈ మహానాడులో మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వేపాడి చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పార్టీ క్రియాశీలక నాయకులు, కార్పొరేటర్లు, వార్డు మండల అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి, గండిబాబ్జీ మాట్లాడుతూ జిల్లా మహానాడులో పలు తీర్మానాలు చేశామన్నారు. ఈ తీర్మానాలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి మహానాడులో చర్చించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ప్రధానంగా ఉన్న సమస్యలపై తీర్మానం చేశామన్నారు. తాము చేసిన తీర్మానాలకు మహానాడులో మోక్షం కలుగుతుందని అన్నారు. కడపలో జరగనున్న మహానాడుకు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారని తెలిపారు. నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపిస్తప్పుడే మనకిచ్చింది పసుపు జెండా. ఆ జెండాలో ఇచ్చింది కూడు గుడ్డ నీడ. అంటే ఎంత పవిత్రంగా ఆ జెండాని రూపకల్పన చేశారో ఆ రూపకల్పన అందరికీ ఆదర్శంగా మారింది. ఈరోజు మనం ఎంతమంది ఏ పార్టీలో కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ క్రమశిక్షణగా నడిపిస్తున్న నాయకత్వం, ఏకైక నాయకత్వం నందమూరి తారక రామారావు గారు చేస్తే దాన్ని నడిపించే విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని, ప్రతి జిల్లా వేదిలో మీటింగ్లు పెట్టాలని, ఆ మీటింగ్ ద్వారా ప్రతి ఇంటికి పార్టీ చేసే విధానాలు వెళ్ళాలని రూపకల్పన చేసింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని నూతనంగా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కరికి ఏదైతే మనం 100 రూపాయలు మనం కట్టి మన కార్డు, మన హక్కు, మన పార్టీ అని 100 రూపాయలు కట్టి తీసుకున్న కార్డు ఎన్నో విధాలుగా ఉపయోగపడాలని. ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీ అయినా ఒక ఏ ముహూర్తాన్ని పెట్టారు పెద్ద ఆయన, కానీ ఆ ముహూర్తం ఆయన జన్మించిన రోజు కూడా చూస్తే మంచి మండుట ఎండ. కార్యకర్తలు అంత ఎండలో మహానాడుకి వెళ్ళడానికి ఆ రోజు, ఇప్పుడంటే మనకి అనేక వాహనాలు ఇవన్నీ వచ్చాయి, కానీ ఇప్పుడంటే ఒకవైపు సోషల్ మీడియా, టీవీలు ఉన్నాయి, ప్రత్యక్షంగా చూసే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ రోజు ఏ అవకాశాలు లేకపోయినా మహానాడికి కదిలే రండి, రా తెలుగు బిడ్డ రా అని చెప్పి అలాంటి స్లోగన్స్లో అందరూ కూడా వెళ్ళేవాళ్ళం. అలాంటి మహానాడు ఈరోజు ఒక పార్టీకి గుర్తింపు రావాలంటే, ఒక పార్టీకి రాజకీయంగా ఎలక్షన్ కమిషన్ గుర్తింపు రావాలంటే ప్రతి 2 ఏళ్లకోసారి సభ్యత్వం జరగాలి. సభ్యత్వం తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎన్నిక నిర్వహించుకోవాలి. బహుశా ఈ దేశంలో తూచా తప్పకుండా స్వర్గీయ నందమూరి తారక రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రమే సభ్యత్వ నమోదు, తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎన్నిక కూడా మహానాడు ద్వారా ఈరోజు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆ మహానాడులో ప్రజల పక్షాన్ని చేసేటువంటి తీర్మానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి కాబట్టి అత్యధిక శాతం మనం అధికారంలో ఈ రాష్ట్రంలో ఉన్నాము. నందమూరి తారక రామారావు గారు
1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కడపలో మహానాడు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈసారి మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తప్పకుండా విచ్చేయాలని కోరుకుంటూ, ఇందాక మేడం అక్రమాన్ విజయ నిర్మల్ గారు సింహాచలం దేవస్థానం భూ సమస్య మీద చెప్పడం జరిగింది. ఆల్రెడీ పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మొన్న జనవరి 28వ తారీఖున ఆ సమస్యకి పరిష్కారం లభించింది. అది ఇప్పుడు కోర్టులో ఉండటం వల్ల రేపు వేసవి సెలవులు అయిపోయిన తర్వాత ఆ కోర్టులో పరిష్కారం రావడం జరుగుతుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి మనం క్రమం తప్పకుండా ఏదో 1-2 సందర్భాల్లో తప్ప ఈ మహానాడుకు ముందు మినీ మహానాడు నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో మహానాడు కానీ ఇవన్నీ జరుపుకొని ఫైనల్గా 27, 28, 29 మెయిన్ మహానాడుకి వెళ్ళటం మనకి అదొక సాంప్రదాయం. అందులో భాగంగా ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో కాన్స్టిట్యున్సీ లెవెల్ మినీ మహానాడు కంప్లీట్ చేసుకున్నాం. మరి నిన్నటి నుంచి ఈ జిల్లా మహానాడు కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన విశాఖ సంబంధించిన మహానాడు ఈరోజు అందరూ ఈ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. మద్యం అక్రమాలలో దోషులు జైలు పాలవుతుంటే జగన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదని, అబద్దాలను పదే పదే చెప్పడం ద్వారా వాటిని ప్రజలు నమ్ముతారు అనుకోవడం జగన్ పిచ్చిదనమని టీడీపీ మాజీ మంత్రి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నక్కా ఆనంద్ బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ రెడ్డి మాటల్లో ఒక్కటి నిజం లేదన్నారు. గ్రోత్ రేట్ అర్థం తెలియని జగన్ రెడ్డి రాష్ట్రంలో గ్రోత్ రేట్ దారుణంగా పడిపోయిందని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఉర్సాకు 99 పైసలకే భూములు ఇచ్చామన్న జగన్ దాన్ని నిరూపించాలని, లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ నిన్నటి వరకు జగన్ పంచనున్న విజయసాయిరెడ్డి టీడీపీ వాడు ఎలా అయ్యాడని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం విధిస్తాను అని చెప్పి నమ్మించినోడివి నువ్వు, చెప్పి వాళ్ళ గొంతు కోసి వేల మంది ప్రాణాలకు ముప్పు తెచ్చినోడివి. మా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు తాగుతారని చెప్పి మరో 10-15 సంవత్సరాలు తాగుతారని తాకట్టు పెట్టినోడివి. మద్యపాన నిషేధం అని చెప్పి ఇంకా 10 ఏళ్ళు తాగుతారు అని ఆ అప్పులు ఎవరు కడుతున్నారు? ఆ మద్యం తాకట్టు పెట్టిన లిక్కర్ మీద, తాకట్టు పెట్టిన అప్పుల మీద వడ్డీ ఎవరు కడుతున్నారు? నువ్వు 3 లక్షల చిల్లర 60,000 కోట్లు అన్నారు. ఓకే, అది కరెక్టే అనుకుంటాం. దానికి వడ్డీ ఎవరు కడతారు? ఈ ప్రభుత్వం కదా కట్టేది. ఇంచుమించు 40,000 చిల్లర కోట్లు వడ్డీ కట్టాలిగా. ఎవరు బాధ్యులు వీటన్నిటికీ? ఉగ్రవాదులతో సంబంధాలు నెరుపుతున్నారనే అభియోగాలపై అరెస్టైన సిరాజ్, సమీర్లను విజయనగరం 2 టౌన్ పోలీసులు కోర్టు అనుమతితో శుక్రవారం కస్టడీలో తీసుకున్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సిరాజ్, సమీర్లను విజయనగరం పోలీసులు సెంట్రల్ జైలు నుంచి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఎలాంటి సంచలన నిజాలు బయటపెడతారని ఉత్కంఠ కనిపిస్తుంది. విజయనగరం పోలీస్ శాఖ ఉద్యోగి కుమారుడైన సిరాజ్, హైదరాబాద్ చెందిన సమీర్ గత కొన్నాళ్లుగా ఫోన్లో చాటింగ్ జరిపాడు. ఏపీలో ఉగ్రపేలులకు వీరిద్దరూ ప్లాన్ చేశారని, ఎక్స్ప్లోజివ్ వాడకంలో ఇంటర్నెట్ ఆధారంగా శిక్షణ పొందిన సిరాజ్ భారీ కుట్రకే పాల్పడ్డాడని ఇప్పటికే జాతీయ విచారణ సంస్థ తేల్చగా పోలీస్ కస్టడీని కోరారు. ఈ కేసును సాక్షాత్తు విజయనగరం ఎస్పీఏ పర్యవేక్షిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సిరాజ్, ఆయన తండ్రి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిన పోలీసులు ఉగ్రమూలాన్ని వెతికే పనిలో ఉన్నారు. పోలీసుల కస్టడీలో 3rd డిగ్రీ ప్రయోగించొద్దని, వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి ద్వారా ఎలాంటి సంచలన నిర్ణయాలు వెలువడతాయని ఆసక్తి నెలకొంది. వచ్చే నెల 5న విశాఖ ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకోదగ్గ క్రిమినల్, చెక్ బౌన్స్, మోటార్ యాక్సిడెంట్, లేబర్ డిపార్ట్మెంట్, కన్జ్యూమర్ ఫామ్లో ఉన్న కేసులు, సివిల్ కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్లో ఉన్న కేసులను తక్కువ ఖర్చుతో సత్వరమే పరిష్కరించుకోవడం సాధ్యపడుతుందన్నారు. గతంలో న్యాయస్థానాన్ని ఆచరించిన ఇరు వర్గాలు లోక్ అదాలత్తో హాజరై తమ కేసులను సులభంగా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని న్యాయస్థానాల్లో జరిగిన లోక్ అదాలత్ను ప్రజలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్లో పరిష్కరించున్న కేసులు తిరిగి అప్పీల్ చేసుకోవడానికి వీలుండదని స్పష్టం చేశారు. జూలై నెల 5వ తేదీన విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని కోర్టుల పెర్మిసెస్లోని
జాతీయ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకోదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ కేసులు, లేబర్ డిపార్ట్మెంట్ తాలూకా కేసులు, కన్జ్యూమర్ ఫోరంలో ఉన్న కేసులు, అలాగే సివిల్ కేసులు కూడా అన్ని కేసులను పార్టీలు తక్కువ డబ్బు ఖర్చుతో మీరు రాజీ చేసుకోవచ్చు. కాబట్టి రాజీ చేసుకోదలసిన పార్టీలు అందరూ కూడా మీ అడ్వకేట్స్ ద్వారా ఆయా కోర్టుల్లోనే మెమోలు ఫైల్ చేయడం కానీ చేసి ఆ లోక్ అదాలత్కు రెఫర్ చేయించుకోవడం, లేదా లోక్ అదాలత్ రోజే మీరు కోర్టు ముందుకి హాజరయ్యి కోర్టులో మీరు చెప్పినట్లయినా మీ కేసును మీరు రాజీ చేసుకున్న టర్మ్స్ ద్వారా అవార్డ్స్ అనేవి పాస్ చేయబడుతుంది. యోగాంధ్ర వేడుకల్లో భాగంగా 3వ రోజు శుక్రవారం ఉదయం ఆర్కే బీచ్ వద్ద యోగాభ్యాసం కొనసాగింది. శిక్షకులు, అభ్యాసకులు యోగాసనాలు వేశారు. విశాఖపట్నం వేదికగా యోగా 1 ఫర్ ఎర్త్ 1 హెల్త్ నినాదంతో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత భారీగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ సిద్ధం చేసింది. యోగాంధ్ర 2025కు విస్తృత ప్రచారం కల్పించడం, భారీ సంఖ్యలో ప్రజలను భాగస్వాములు చేసేందుకు నెల రోజుల కార్యాచరణ ప్రభుత్వం రూపొందించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఆయుష్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో యోగాంధ్ర క్యాంపెయిన్ నిర్వహించారు. కర్టెన్ రైజర్ ఈవెంట్ రోజున వేసిన వేదిక అలాగే కొనసాగుతుండటంతో యోగా అభ్యాసకులు, శిక్షకులు యోగాసనాలు వేసి ప్రక్రియను కొనసాగిస్తున్నారు. గోపాలపట్నం ఇందిరానగర్లో శ్రీ మోదకొండమ్మ వారి వార్షిక మహోత్సవాల పోస్టర్ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు తనయుడు మౌర్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకుడు బాల, ఇతర గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంలో వారికి ఆలయ కమిటీ ప్రతినిధులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారి పండుగ గత 25 ఏళ్లుగా గ్రామ పండుగ నిర్వహించుకుంటూ ప్రతి ఇంట పూజలు జరుపుకోవడం ఆచారంగా వస్తుందన్నారు. పాడేరులో వెలిసిన మోదకొండమ్మను ఇక్కడ ప్రతిష్ఠ చేసి అత్యంత వైభవంగా మహోత్సవాలు నిర్వహించుకోవడం హర్షణీయమన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఎక్కడైతే పాడేరులో వెలిసినటువంటి అమ్మవారి తల్లిని ఈరోజు ఇక్కడ స్థాపించి గత 25-30 సంవత్సరాలుగా ఇక్కడ పండుగ చేస్తూ ఈ తాలూకా పండుగని ఊరు పండుగ కాకుండా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటి పండుగ సంక్రాంతి, భోగి, కనుమ, మొక్కనుమ ఏ విధంగా వస్తాయో అలాగే ఈరోజు మన తాలూకా మోదకొండమ్మ అమ్మవారి తాలూకా పండుగని ఇంటి పండుగగా చేసుకోవడం, చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరికీ తెలియజేయడం, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సమేతం మొత్తం ఎవరెవరు ఎక్కడున్నా అందరూ ఆ రోజు పండుగ రావాలని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కరిని ఇంటి నుండి పిలిపెళ్ళి వాళ్ళు వచ్చే విధంగా చేస్తూ ఈ కార్యక్రమం ఏ విధంగా అయితే దిగ్విజయం చేస్తున్నారో అలాగే ఈ సంవత్సరం కూడా అందరూ ప్రజలు కానీ, నాయకులు కానీ, గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంత అభిమానులు కానీ ఈ కార్యక్రమం దిగ్విజయంగా పండుగ రూపంలో కాకుండా ఇంటి తాలూకా ఉత్సవ రూపంలో చేస్తే బాగుంటుందని చెప్పి సంతోషిస్తూ గోపాలపట్నం ఇందిరానగర్లో వేసినటువంటి శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఆలయ కమిటీ వారందరితో పాటుగా ఈ నెల 15, 16, 17వ తారీఖులో 3 తారీఖుల నాడు అమ్మవారి ఉత్సవం ఘనంగా జరుపుటకు ఆలయ కమిటీ వారు, గ్రామ పెద్దలందరూ కూడా నిశ్చయించడం జరిగింది. కనుక ప్రజలందరూ కూడా ఈ పండుగలో భాగస్వాములై అమ్మవారి ఆశీస్సులు వారందరికీ కూడా అందాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సంవత్సరం పండుగ ఘనంగా నిర్వహిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు జేఏసీ నేతలు జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో వామపక్ష నేతలు ఎం జగ్గునాయుడు, ఎస్కే రెహమాన్లు మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపు చర్యలు నిలుపు చేయాలన్నారు. సమ్మె నివారణకు చర్యలు చేపట్టి ప్లాంట్ ఉత్పత్తికి ఆటంకం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గిపోయిందని షాక్ చూపి దాన్ని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఇందుకోసమే దశల వారీగా కాంట్రాక్ట్ కార్మికులను వీఆర్ఎస్ పేరుతో పర్మనెంట్ ఉద్యోగులను తొలగిస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చర్యలు చేపట్టకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన సమస్యలపై సానుకూలంగా స్పందించారని జగ్గునాయుడు, రెహమాన్లు తెలిపారు. కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన వారిలో అఖిలపక్ష నేతలు గోవిందరాజులు, దేవా, పైడ్రాజు, కుమారమంగళం, నాగభూషణం, పి చంద్రశేఖర్, వి కృష్ణారావు తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇప్పటికే 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించింది. మరో 2,600 మందిని తొలగించడం కోసం రంగం సిద్ధం చేస్తూ ఉంది. ఈ దుర్మార్గం, అన్యాయం
దశాబ్దాల తరబడి కీలక పాత్ర పోషిస్తున్న మమ్మల్ని తొలగిస్తే మా కుటుంబాలు ఏం కావాలి, మా జీవితాలు ఏం కావాలని చెప్పని కాంట్రాక్ట్ కార్మికులు అనేక రూపాయలు ఆందోళన చేశారు. ప్రభుత్వాలకి ప్రజాప్రతినిధులకి మొరపెట్టుకున్నారు. అయినా సరే ఫలితం లేకపోయింది. గత్యంతరం లేక కాంట్రాక్ట్ కార్మికులు గత 25 నుంచి సమ్మెకి దిగారు. కార్మికులు ప్రశాంతంగా సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక పోలీసులు ఉపయోగించి వాళ్ళు నిర్బంధం ప్రయోగిస్తూ ఉంది, అరెస్టులు చేస్తూ ఉంది, కార్మికులు బెదిరిస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి నిర్బంధం ద్వారా కార్మికుల తాలూకా స్వేచ్ఛను కూడా హరించేదానికోసం ఈరోజు స్థానిక పోలీసు కూలుకుంటున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు మీరు వెంటనే జోక్యం చేసుకొని పోలీసు నిర్బంధాన్ని ఆపించాలని చెప్పని, అక్రమంగా తొలగించిన కార్మికుల్ని విధుల్లో తీసుకునే విధంగాను భవిష్యత్తు నుంచి ఎవరిని విధులను తొలగించకుండా చర్యలు చేపట్టాలని చెప్పని జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రంలో రావడం జరిగింది. అంటే రోజు రోజుకి కూడా అది ఉధృతం జరుగుతుంది. అది ఏ పరిణామాలకి దారితీస్తుందో తెలియని పరిస్థితి అనేది ఉంది. ఇప్పటికే 3,000 పైచీలుగా కాంట్రాక్ట్ వర్కర్లు అనేది తొలగించారు. మిగతా 2,000 పైచీలకి ఇంకా తొలగించడానికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అనేది ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఏదైతే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి కానీ కాంట్రాక్ట్ వర్కర్స్కి పనికి భద్రత కల్పించాలని ఈరోజు కలెక్టర్ గారికి వామపక్షాలు ప్రజా సంఘాల తరఫున ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఎవరైతే సీఎండీ ఉన్నారో అక్కడ ఉన్న మేనేజ్మెంట్తో నేను మాట్లాడతాననేది కూడా చెప్పడం జరిగింది. తొందరగా సత్వరమే దీని పరిష్కారం అయ్యేటట్టు కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకోవాలనేది కూడా మేము కూడా అక్కడ చెప్పడం జరిగింది. ప్రధానంగా విశాఖ ఉక్కు అనేది బీజేపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఇది రాలే. సంగివలస బ్రిడ్జ్ అండర్ పాస్వే దగ్గర వర్షపు నీరు నిలిచిపోతున్న సుదీర్ఘకాల సమస్యను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవతో ఎట్టకేలకు పరిష్కారం లభించింది. కొండప్ప చెరువులో కలుషిత నీరు చేరడంతో ఇటీవల అందులో చేపలు మరణించి ఆ ప్రాంతమంతా దుర్గంధంతో నిండిపోయేది. దీనికి తోడు సమీప నివాసాల నుంచి మురుగునీరు కూడా వచ్చి చేరేది. స్థానిక వ్యర్థాలతో చెరువు స్వరూపం మారిపోయింది. మరోవైపు వర్షం పడితే సంగివలస నేషనల్ హైవే అండర్ పాస్ రోడ్డుపై మోకాల్లోతు నీరు నిలిచిపోయేది. దీంతో ద్విచక్ర వాహనాలు, కార్లు సహా భారీ వాహనాలు సైతం రాకపోకలకు అంతరాయం కలిగేది. ఒక్కోసారి గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయేది. సమస్య తీవ్రత దృష్ట్యా ఎమ్మెల్యే పలుమార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. యుద్ధ ప్రాతిపదికన పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరేట్కు లేఖ కూడా రాశారు. అండర్ పాస్ దగ్గర చేరుకున్న నీరు వెళ్లడానికి అవుట్ లేకపోవడం, రోడ్డు కంటే చెరువు ఎత్తులో ఉండడం, చెరువు నిండినప్పుడు ఆ నీరు పోయే మార్గం లేకపోవడం ప్రధాన కారణాలుగా గుర్తించారు. చెరువులోకి చేరే వర్షపు నీరు బయటకు వెళ్లేలా అవుట్లెట్ నిర్మించాలని ఇరిగేషన్ అధికారులను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. దీంతో 2 వారాలు శ్రమించి నీటిని డ్రైన్ చేసి అవుట్లెట్ ఏర్పాటు చేయడం సహా అవసరమైన మరమ్మతులు జరిపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 3 ముఖ్య కేంద్రాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించిన సైబర్ నేరగాళ్ల ఆట కట్టించారని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఈ సందర్భంగా అనకాపల్లి ఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లో అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఇక్కడ 200 నుంచి 250 వరకు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారని, ముందుగా వీరు అమెరికన్ పౌరులకు ఈ కామర్స్ సంస్థ నుంచి మాట్లాడుతున్నట్లు ఫోన్ చేశామన్నారు. మీరు ఆర్డర్ పెట్టారు, ఇది మీకు చేరిందా అని అడుగుతున్నారు. మేము ఎలాంటి ఆర్డర్ పెట్టలేదని సమాధానం వచ్చిన తర్వాతే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి నగదు డ్రా అయిందని, వేరే వారు ఎవరైనా అకౌంట్లు వాడుతున్నారని ప్రశ్నించారు. దీనికి వారు సరే అంటూ 2 దశల్లో బ్యాంకుల పేరుతో మాట్లాడుతూ వివరాలన్నీ తీసుకుంటున్నానన్నారు. ఈ విధంగా నెలకు 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు సైబర్ నేరాలకు పాల్పడ్డారని తెలిపారు. ఇక్కడ జరుగుతున్న సైబర్ మోసాలను వెలికి తీయడంలో ప్రతిభ చూపిన పరవాడ డీఎస్పీ వి విష్ణు స్వరూప్, అచ్యుతాపురం సీఎం ఎం గణేష్, ఐకోర్ సిఐ సురేష్ బాబుతో పాటు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామని తెలిపారు. మేజర్ ఇల్లీగల్ సైబర్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్ చేయడం జరిగింది ఇన్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్. ఇది ఒక ఫేక్ కాల్ సెంటర్, సైబర్ ఫ్రాడ్ సంబంధించి కాల్ సెంటర్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది ఆపరేట్ లాస్ట్ 2 years నుంచి చేసుకుంటున్నారు. వాళ్ళు ముఖ్యంగా US సిటిజన్స్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ద వాల్యూ ఆఫ్ దిస్ ఫ్రాడ్ యాజ్ పర్ ఇనీషియల్ ఎస్టిమేషన్ ఇస్ సమ్వేర్ బిట్వీన్ 15 to 20 crores పర్ మంత్. దీనికి సంబంధించి నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ ఈ పవన్ రెసిడెన్సీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ రేడ్ చేయడం జరిగింది. ఇన్ దాట్ రేడ్ వీ గాట్ అ టోటల్ ఆఫ్ 33 persons వర్ అరెస్టెడ్. ఇందులో 2 మెయిన్ మేనేజర్స్ని కూడా 4 ఫ్లోర్ మేనేజర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 1 person is from Mumbai in Maharashtra and 2nd person is from Rajasthan.
వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం మోడస్ ఆపరెండి బయటకి వచ్చింది. ఇన్ దిస్ దే హ్యావ్ అ వెరీ సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ hierarchical structure. Level 1 dialers and mostly people from northeastern states, especially Assam, Meghalaya, Tripura, అక్కడ నుంచి రిక్రూట్ చేసి వాళ్ళు కాల్ సెంటర్ డైలర్స్గానే పని చేసుకుంటారు. దేర్ మెయిన్ జాబ్ ఇస్ టు కాల్ అన్సస్పెక్టింగ్ US సిటిజన్స్ ఇంపర్సనేటింగ్ యాజ్ అమెజాన్ ఫ్రాడ్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి అది చెప్తారు దట్ సమ్ అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ హ్యాస్ టేకిన్ ప్లేస్ ఫ్రమ్ యువర్ అమెజాన్ అకౌంట్. $1,400, $1,500కి అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది, వెదర్ యూ హ్యావ్ డన్ ఇట్ ఆర్ నాట్. భక్తులు శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారికి సారెని సమర్పించారు. జెండా చెట్టు పరిసర ప్రాంతాల ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ విజయదుర్గమ్మ దేవాలయంలో వార్షికోత్సవం సందర్భంగా భక్తులు అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 200 మందికి పైగా భక్తులు నెత్తిపై సార పెట్టుకొని పురవేదుల్లో మేళ తాళాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి జి అప్పన్న భక్తులు మీడియాతో మాట్లాడారు. ఎంతో మహిమగల శ్రీ విజయదుర్గ అమ్మవారిని దర్శించుకున్న వారికి అంతే మంచి జరుగుతుందని చెప్పారు. భక్తుల పాలిట కొంగు బంగారమైన వారికి కోరికలను తీరుస్తూ అమ్మ భక్తుల విశేషాల పూజలను అందుకుంటున్నామని చెప్పారు. పురవీధుల గుండా ఊరేగించి అమ్మవారికి సారె సమర్పించడం తాము చేసుకున్న అదృష్టమన్నారు. ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని వాళ్ళు ఆకాంక్షించారు. జెండా చెట్టు ప్రాంతంలోని మహిళలందరూ ఇటు అచ్చంపేట, జెండా చెట్టు, లక్ష్మీదేవిపేట ఇలా 34 వార్డు నుంచి అందరూ గడన అమ్మవారికి ఇవాళ సారి రూపంగా అంటే ఒక పళ్ళు, పలహారాలు, చీరలు, అట్టుపళ్ళు, స్వీట్లు అనే రకాలుగా ఒక ఇంటికి ఒక మనిషి అమ్మవారి గురించి విజయ దుర్గలమ్మకి ఊరేగింపుగా అమ్మవారి కాడికి వెళ్ళి అమ్మవారి సారిని తీసుకెళ్ళి అమ్మవారి కాడికి ఈ ముక్కుని ఈ మహిళలందరూ గడన తీర్చనందుకు ఊరేగింపుగా బయలుదేరుతున్నారు. 24వ సంవత్సరం ఆర్బీ ఇచ్చింది. 24వ సంవత్సరం మహోత్సవం సందర్భంగా మా వీధి నుండి గ్రామ పెద్దలు కానీ ఇతర పెద్దలు కానీ ప్రజలు కానీ అందరూ సహకారాలు చాలా నిండుగా ఉన్నాయి. ఈ సంవత్సరం 21వ తారీఖున ప్రారంభమైంది ఈ మహోత్సవ కార్యక్రమం. 21 నుండి 23వ తారీఖు వరకు ప్రారంభించాం. 23వ తారీఖు నుండి పరిస్థితులు అనుకూలించగా 25వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. 21వ తారీఖు తొలేళ్ళు, 22వ తారీఖున వచ్చి మంచినీటితో బిందు కార్యక్రమం జరిగింది. ఈ కలసాలు ఇవన్నీ తీసుకొచ్చేసాము. 23 ఈరోజు 200 మందితో అమ్మవారికి సారీ కార్యక్రమం వీధిలో మనుషులు పైనుండి కూడా వచ్చి చీర, సారే, అరిసెలు ఎవరు నచ్చిన వాళ్ళు సమర్పించుకోవడానికి వచ్చి ఊరేగింపుగా ఇప్పుడే బయలుదేరారు అందరూ. గ్రామ పెద్దలందరం దుర్గా పూజ చేస్తున్నాం. 24వ వార్షికోత్సవం ఇది. మా గ్రామం అంతా కట్టుబడి ఉండి 3 సంవత్సరాల తర్వాత ఘనంగా పండుగ చేసుకుంటున్నాం. మా పెద్దలు, మా గ్రామ ప్రజల సహకారంతో, తల్లికి గ్రామస్తుల సహకారంతో, మహిళలు, పెద్దలు, పిల్లలు, చిన్నలు, వీరు వారని కాకుండా ప్రతి ఒక్క సహకారంతో ఈ విజయదుర్గ అమ్మవారి పండుగని బాగా జరుపుకోవాలని కోరుకుంటూ అమ్మవారిని దీవించమని అడుగుతున్నాం. విజయదుర్గ అమ్మవారికి ప్రతి ఒక్కరం కూడా వీధిలో పెద్దలు, చిన్నలు అందరూ కలిపి అమ్మవారి పండుగ చేసుకుంటున్నాం. అందరం కూడా ఇగో అమ్మవారికి ఈరోజు పళ్ళు, పలహారాలతో ఊరేగింపుగా వెళ్ళి అమ్మకి సారి సమర్పించుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు యూనియన్ ప్రతినిధి కల్పన స్పష్టం చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న ధర్నా శుక్రవారంతో 28వ రోజుకు చేరుకుంది. కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించారంటూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ 6 ఏళ్లకు పైగా సర్వీసు పూర్తి చేసుకున్న వారు పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం చొరవ చూపి తమకు న్యాయం చేయాలని కల్పన కోరారు. జాతీయ ఆరోగ్య కమిషన్ ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ అమలు చేయాలని కోరుకున్నారు. మెయిన్గా ఈరోజు మాది 26th డే సమ్మె కంటిన్యూ అవుతుంది. మేమే కాకుండా మొత్తం 23 జిల్లాల్లో కూడా ప్రతి CHO ఇదే విధంగా సమ్మెని చేస్తూ ఉన్నారు. మాకైతే ముఖ్యంగా ఒక 5 డిమాండ్స్ అనేవి ఉన్నాయి. మొదటిగా ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలు దాటిన ప్రతి CHOను రెగ్యులర్ చేస్తామని గైడ్లైన్స్లో ఇచ్చారు. దాని ప్రకారంగా ఏ CHOని కూడా రెగ్యులరైజేషన్ అనేది చేయలేదు.
23% హైక్ ఉన్న 188 క్యాడర్లు ఎన్హెచ్ఎం అండర్లో వర్క్ చేస్తున్న ప్రతి క్యాడర్కి కూడా 23% హైక్ అనేది ఇచ్చారు. ఎక్సెప్ట్ సిహెచ్ఓ క్యాడర్కి ఇవ్వలేదు. మెయిన్గా దీనికోసం కూడా మేము పోరాటం చేయడం జరుగుతోంది. థర్డ్గా ఏంటంటే ఈపీఎఫ్ఓ ప్రతి ఉద్యోగి కూడా ఏ షాప్లో పనిచేసిన వాళ్ళైనా ఎక్కడ ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన వాళ్ళకైనా పిఎఫ్ అనేది కట్ అవుతుంది. కానీ మేము ఎంత చదువుకొని కూడా మాకు పిఎఫ్ లేని ఉద్యోగం చేస్తున్నాం. మేము దయచేసి మా పిఎఫ్ మళ్ళీ మాకు కట్ అయ్యేటట్లుగా గవర్నమెంట్ చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. దీంతోపాటు పెండింగ్ ఇన్సెంటివ్స్ అనేవి 1.5 year నుంచి ఇన్సెంటివ్ అన్నది రావట్లేదు. దయచేసి ఏవైతే బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్క సిహెచ్ఓకి అందేలా చూడాలని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. దీంతోపాటు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ని మాకు ఏదైతే ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారము జాబ్ చార్ట్ అనేది ఉందో దాని ప్రకారంగా మేము వర్క్ చేసుకునేటట్లుగా గవర్నమెంట్ అమలు చేయాలని చెప్పి సీఎం సార్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి మా డిమాండ్స్ అన్నింటినీ చర్చలకు పిలిచి మాకు న్యాయబద్ధమైన అమలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం భారీగా ఆస్తి పన్ను పెంపు, పెనాల్టీలు విధించే చర్యలకు స్వస్తి చెప్పాలని సిపిఎం ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు డిమాండ్ చేశారు. ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపే విధానాలకు స్వస్తి పలకకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావును కలిసిన మెమరాండాన్ని అందజేసి ఆస్తి పన్నుల పెంపు చర్యలను ఉపసంహరించుకోవాలన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటి కొలతలు తక్కువ పేరుతో భారీగా ఆస్తి పన్ను పెంచాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. జీవీఎంసీ పరిధిలోని ఇంటి కొలతలకు పలు బృందాలు సిద్ధమయ్యాయని తెలిపారు. ప్రజలపై ఆస్తి పన్ను పెంపు, పెనాల్టీ విధిస్తే తాము ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామని గంగారం స్పష్టం చేశారు. ప్రజలకు అదనపు ఆర్థిక భారం మోపొద్దని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మరోసారి భారీగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఉండేటటువంటి ప్రజల మీద ఆస్తి పన్ను పెంచాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కనీసంగా ప్రతి ఇంటి దగ్గర నుండి 20% ఆస్తి పన్ను పెంచాలని ప్రతిపాదనలతోటి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ చర్యను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 463 కోట్ల రూపాయలు అదనంగా ఏడాది ఆస్తి పన్ను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్క విశాఖపట్నంలోనే 112 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను అదనంగా పెనాల్టీల రూపంలో వసూలు చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. గత ఎన్నికల్లో మీరు చెప్పింది ఏమిటి, ఇప్పుడు చేస్తుంది ఏమిటని నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. గత ఎన్నికల్లో మాకు కానీ ఓట్లేస్తే గత వైసీపీ ప్రభుత్వం భారీగా పెంచిన ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్నుని మేము సమీక్షించి తగ్గిస్తాము, ఆస్తి పన్ను భారం లేకుండా చేస్తామన్నారు. అలాగే ప్రతి ఏడాది 15% ఆస్తి పన్ను ఆటోమేటిక్గా పెంచేటటువంటి విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చి ఓట్లేపించుకొని సంవత్సరం అధికారం వెలగబెట్టి ఇప్పుడు తిరిగి ఆ 15% అలానే కొనసాగిస్తూ ఇప్పుడు మరో 20% ఆస్తి పన్ను వడ్డించడానికి మీరు ఏం మొహం పెట్టుకొని ఆదేశాలు ఇచ్చారని నేను కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యవాహనాచాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాయల దర్శనం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ టీడీపీ కార్యాలయంలో విజయవంతంగా జరిగిన తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడు కార్యక్రమం. కడపలో జరిగే మహానాడు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ నాయకులు. లిక్కర్ స్కీంపై జగన్ స్పందనను తప్పుపట్టిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనంద్ బాబు. మద్యం అక్రమాల్లో దోషులు జైలు పాలవుతుంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదంటూ ఎద్దేవా. విజయనగరం పేలుళ్లు కుట్ర కేసు నిందితుల్ని వారం రోజులు పోలీసు కస్టడీకి అనుమతించిన విజయనగరం మెజిస్ట్రేట్.
కట్టుదిట్టమైన భద్రతల నడుమ నిందితులను సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తరలించిన పోలీసులు. అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల ఆట కట్టించిన అనకాపల్లి పోలీసులు. అచ్యుతాపురం కేంద్రంగా నడుస్తున్న 3 ముఖ్య కేంద్రాలపై పోలీసుల దాడి, సైబర్ నేరగాళ్ల అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.